మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఫుల్గా నిండిపోయినాయి. ఇప్పుడు సింగూర్ ప్రాజెక్టు అత్యంత ఎత్తులో, తెలంగాణలో సింగూర్ ప్రాజెక్టులో అత్యంత ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే దక్కన్ పీఠభూమి కాబట్టి అత్యంత ఎత్తులో ఉంటుంది. ఇది 29 టీఎంసీల కెపాసిటీ సింగూర్ ప్రాజెక్టు. ఇది పూర్తిగా నిండి మొన్నటి వరకు కూడా ఈ వనదుర్గ ఆలయం, మనకు మెదక్లో టెంపుల్ ఉంటుంది, సింగూర్ ప్రాజెక్టు, దాన్ని ఒక 8 రోజుల పాటు ఆలయాన్ని కూడా మూసేయాల్సిన పరిస్థితి మనకు కనిపించింది మెదక్లో. సో ఈ సింగూర్ ప్రాజెక్టు ఫుల్ అయింది. ఇప్పుడు వర్షం పడ్డది సింగూరు నిజాం సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో. ఈ వర్షం పడ్డదంతా కూడా నిజాం సాగర్ క్యాచ్మెంట్ ఏరియా. ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఫుల్ అయింది. సింగూరు, నిజాం సాగర్, మానేరు, మిడ్ మానేరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడ్డది. ఈ ఫుల్ అయితే కనుక నిజాం సాగర్ గేట్లు మళ్ళీ లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఆ వాటర్? మళ్ళీ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వెళ్తుంది. సో శ్రీరామ్ సాగర్ అంటే మళ్ళీ గోదావరి, మళ్ళీ మొన్న నీటి మట్టం పెరిగింది, భద్రాచలం ఎక్కడి వరకు వచ్చిందో చూసాం. సో అల్టిమేట్గా అదే వెళ్తుంది. ఇప్పుడు డేంజరస్ ఏంటంటే పోచారం డ్యామ్ చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే 1,15,000 క్యూసెక్కులు నీరు వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ 1.82 టీఎంసీ. పోచారం డ్యామ్ కెపాసిటీ 1.82 టీఎంసీ అంటే 11,000 క్యూసెక్కులు, 12,000 క్యూసెక్కులు వరద వస్తే ఆ ప్రాజెక్ట్ తట్టుకుంటుంది. కానీ అక్కడ 1,15,000 క్యూసెక్కుల వరద మనం చూస్తే కనుక పోచారంలో 1,15,000 క్యూసెక్కుల వరద వస్తుంది ఒకటేసారి. ఎందుకంటే ఎక్కడికి పోవాలి ఆ వాటర్? సో దాని కెపాసిటీ ఏమో 1.82 టీఎంసీ అంటే 11,000 క్యూసెక్కులు ఒకసారి ప్రవహిస్తే ఒక రోజంతా ప్రవహిస్తే ప్రాజెక్ట్ నిండుతుంది. కానీ 1,15,000 క్యూసెక్కులు అంటే ఒక 1.82 టీఎంసీ అయితే 10 టీఎంసీల వాటర్ ఆ రిజర్వాయర్కి వస్తున్నాయి ఒకటేసారి. సో ఆ పోచారం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగ ఏర్పడ్డది. సో ఏదైనా జరగకూడదు అయితే జరిగితే కనుక ప్రమాదంలో ఉంటుందని చెప్తున్నారు. తర్వాత మానేరు తీరంలో చాలా మంది చిక్కుకున్నారు. మానేరు డేంజర్. మానేరు నది గోదావరి ఉపనది. ఆ బుంగబడ్డ విజువల్ కూడా మనం అక్కడ చూడొచ్చు. పోచారం ప్రాజెక్టు పై ప్రాంతాల్లో బుంగబడింది. సో ఆ ప్రాజెక్టు చాలా చిన్న ప్రాజెక్టు, 1.82 టీఎంసీ ఉంటుంది. చాలా ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి. సో మానేరు నది అన్నది గోదావరి ఉపనది. ఈ మానేరు నదికి ఇప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మానేరు రివర్ వెళ్ళి మళ్ళీ అన్నారం, సుందిళ్ళ దగ్గర మళ్ళీ గోదావరిలోనే కలుస్తుంది. సో ఒకసారి మానేరు రివర్ గనక చూసుకుంటే గనక చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది. కరీంనగర్, సిరిసిల్ల ఇక్కడ మనం చూస్తే గనక మానేరు రివర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది అప్పర్ మానేరు డ్యామ్. సో ఒకసారి మానేరు రివర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అయ్యి అప్పర్ మానేర్ డ్యామ్ ఇది ఒక 2 టీఎంసీల కెపాసిటీ. సిరిసిల్ల పైన గంభీరావుపేట దగ్గర, నర్మాల దగ్గర ఉంటుంది. సిరిసిల్ల కామారెడ్డి బార్డర్లో ఉంటుంది. దీనికి ఇప్పుడు ఈ మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది గోదావరి, మానేరు. ఎందుకంటే కామారెడ్డిలో పడ్డ వర్షం అంతా కూడా అయితే నిజాం సాగర్కి వెళ్తుంది కొంత ప్రాంతం, కొంత మానేరుకు వెళ్ళే అవకాశం ఉంది. మానేరులో, అప్పర్ మానేరులో 2 టీఎంసీల వరకు నిల్వ ఉంచవచ్చు. ఆ తర్వాత అప్పర్ మానేరు తర్వాత మిడ్ మానేరు ఒకటి ఉంటుంది. మిడ్ మానేర్ ప్రాజెక్టు ఇక్కడ చూస్తే మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఇది 27 టీఎంసీలు. సిరిసిల్ల దగ్గర ఉంటుంది. ఇది కొదురుపాక విలేజ్ దగ్గర ఇది ఉంటుంది 20 టీఎంసీలు. దీనికి ఏం చేశారంటే 20 టీఎంసీలు ఆల్రెడీ మొన్నటి వరకు వర్షాలు లేవు, పెద్దగా లేకపోవడంతో ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాల ద్వారా దీనికి ఈ మానేరు మిడ్ మానేరుకు నీళ్లు వదిలేరు 20,000 క్యూసెక్కులు చొప్పున. ఇప్పుడు ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి ఫ్లో వస్తుంది, ప్లస్ ఈ మానేర్ రివర్ కూడా ఉప్పొంగుతుంది. కామారెడ్డిలో, సిరిసిల్లలో, సిద్దిపేటలో ఈ ప్రాంతాల్లో పడ్డ వాటర్ అంతా కూడా మానేరు రివర్లోకి వెళ్తుంది. మానేరు రివర్ గోదావరి ట్రిబ్యూటరీ అంటే గోదావరి ఉపనది. సో ఇప్పుడు మిడ్ మానేరుకి చాలా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేరు కూడా గేట్లు ఎత్తితే ఎల్ఎండికి వెళ్తుంది. ఎల్ఎండి అంటే కరీంనగర్ ఎల్ఎండి మానేరు నది ఒడ్డున కరీంనగర్ ఉంటుంది. ఈ లోయర్ మానేరు కూడా నిండితే మళ్ళీ మనం ఒకసారి మానేరు నది ఏ విధంగా ఉప్పొంగుతుందో మనం చూస్తున్నాం. అంటే ఓవర్ నైట్ ట్రైన్ మానేరు నది జనరల్గా ఎప్పుడు కూడా పూర్తిగా
నిండదు, ఏదో సీజన్ ఎండింగ్లో సెప్టెంబర్లోనో దానిలో ఉంటుంది. సో ఇది అల్టిమేట్గా ఈ మానేరు, మిడ్ మానేరు, ఫస్ట్ అప్పర్ మానేరు ప్రాజెక్టులోకి వాటర్ వెళ్తాయి, తర్వాత మిడ్ మానేరుకు వెళ్తాయి. మిడ్ మానేరు నుంచి నెక్స్ట్ లోయర్ మానేరు డ్యామ్ LMD 23 TMCల కెపాసిటీ కరీంనగర్ ఒడ్డునే ఉంటుంది. ఇది కరీంనగర్ చాలా దగ్గరలో ఉంటుంది. ఈ లోయర్ మానేరు 23 TMCలు కూడా నిండితే మళ్ళీ ఇది వెళ్ళి ఈ లోయర్ మానేరు తర్వాత ఇంకా వేరే ప్రాజెక్ట్ ఏం లేదు, గోదావరిలోనే కలుస్తుంది. అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజెస్ మనకు గుర్తుంటాయి. మళ్ళీ ఈ వాటర్ గోదావరిలోకి వెళ్తుంది. సో ఇప్పుడు పడుతున్న వర్షాలు అల్టిమేట్గా ఎక్కడ మళ్ళీ వరద రా అంటే SRSP నుంచి వచ్చే వరద గోదావరిలోకి వస్తుంది. తర్వాత మానేరు నుంచి వచ్చే వరద కాళేశ్వరం కంటే ముందు ఈ ప్రాజెక్ట్లో అన్నారం, సుందిళ్ళ దగ్గర కలుస్తుంది. ఫస్ట్ ఇమ్మీడియట్ డేంజర్ ఎవరికి ఉందంటే ఈ నిజాం సాగర్ పరిధిలో ఉన్న వాళ్ళకి, సింగూరు పరిధిలో ఉన్న వాళ్ళకి, అంటే మెదక్ జిల్లాలో, తర్వాత సంగారెడ్డి జిల్లాలో, ఆ తర్వాత నిజాం సాగర్ అంటే కామారెడ్డి, బాన్సువాడ ఈ ప్రాంత వాళ్ళు జాగ్రత్త ఉండాలి. నిజాం సాగర్కి అత్యంత ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంది. నిజాం సాగర్ 17 TMCల కెపాసిటీ, 17 TMCలు ఆల్రెడీ నిండిపోయింది మొన్న వచ్చిన వరదలతోటి. ఇప్పుడు నిజాం సాగర్ గేట్లు ఎత్తితే మళ్ళీ ఈ వాటర్ వెళ్ళి మళ్ళీ SRSP శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్ళి కలుస్తాయి. కొంత నిజాం సాగర్లోకి వెళ్ళే అవకాశం ఉంది, కొంత సింగూరులోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక మనం చూస్తున్నాం ఇదే పోచారం రిజర్వాయర్, ఇది ఇప్పుడు అత్యంత డేంజర్లో ఉంది. దీని కెపాసిటీ 1.82 అంటే ఒక 2 TMCల కెపాసిటీ. ఒక 22,000 క్యూసెక్కుల నీళ్లు ఒక రోజు పాటు ప్రవహిస్తే చాలా ఇది నిండుతుంది. చాలా చిన్న రిజర్వాయర్, 1.82 TMC రిజర్వాయర్ పోచారం. సో ఈ పోచారం విలేజ్ మనకు పోచారం శ్రీనివాసరెడ్డి పేరు విన్నారా? నిజానికి ఆయన ఇంటి పేరు పరిగి శ్రీనివాసరెడ్డి. ఆయన పోచారం విలేజ్లో పెట్టారు కాబట్టి ఆయన ఇంటి పేరే పోచారం శ్రీనివాసరెడ్డి అని. సో ఆయన స్వగ్రామం ఇది. ఇక్కడ ఈ పోచారం విలేజ్లో ఈ రిజర్వాయర్ ఉంటుంది. ఇది అత్యంత డేంజర్లో ఉంది, ఎందుకంటే పడ్డ వర్షపాతంతో అక్కడ బొంగబడింది. చూడాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరి అక్కడ ఆ డ్యామ్ పరిస్థితి ఏంటి అన్నది చూడాలి. మనకు బొంగబడ్డ విజువల్ కూడా ఉంది. 115,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది, దాని కెపాసిటీ 1.82 TMC. 22,000 క్యూసెక్లు అయితే అది నిండుతుంది. కానీ 22,000 ఆల్రెడీ 1.82 TMC ఫుల్ ఉంది, పైనుంచి వాటర్ వస్తున్నాయి, గేట్ల పైనుంచి వాటర్ రావడంతో, ఎందుకంటే కనీ విని ఎరగని వరద. సో దాంతో ఇబ్బంది అవుతుంది. సో మానేరు పరిధిలో ఉన్న వాళ్ళకి అత్యంత జాగ్రత్త. ఇప్పుడు ఈ పోచారం ప్రాజెక్టులో FRL లెవెల్ 1464 ఫీట్ ఉంటే గనక 1464 ఫీట్లు ఉన్నాయి. ఫుల్ కెపాసిటీ 1.82 TMC అయితే 1.82 TMC నీళ్లు ఉన్నాయి. హెడ్ మించి కూడా నీళ్లు పోతున్నాయి. ఇన్ఫ్లో 131,289 క్యూసెక్లు ఉంది, అవుట్ఫ్లో ఏం లేదు. సర్ప్లస్ 131,000 కోట్లు వచ్చినట్టు వదులుతున్నారు. సో మానేరు వాగులో జనరల్గా పశువుల్ని వీటిని వెళ్తారు, ఆ పశువులు దానిలో చాలామంది చిక్కుకున్నారు. నాగిరెడ్డిపేట మండలంలో ఈ పోచారం ఉంది. ఇక్కడ డెఫినెట్గా ప్రభుత్వాధికారులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎస్పెషల్లీ నెక్స్ట్ నేను ఫ్లడ్ అలర్ట్ ఎవరికి జారీ చేస్తానంటే సిరిసిల్ల జిల్లా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫ్లడ్ అంతా కూడా మానేరు ఫ్లడ్ కామారెడ్డి జిల్లా నుంచి మళ్ళీ సిరిసిల్ల జిల్లాకు రాబోతోంది. మిడ్ మానేరు, గంభీరావుపేట, సిరిసిల్ల జిల్లాలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కరీంనగర్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వర్షం మళ్ళీ అక్కడ కూడా పడుతుంది. ఇప్పుడు కామారెడ్డి నుంచి రెయిన్ బెల్ట్ మెల్లిమెల్లిగా షిఫ్ట్ అయ్యి ఇప్పుడు వర్షపాతం ఒకసారి చూస్తే కనుక సిరిసిల్ల జిల్లాలో కూడా ఇప్పుడు వర్షం పడుతుంది. కాకపోతే డార్క్ బ్లూ ఉంటే కొంచెం లైట్ రైన్, కానీ ఎక్కడెక్కడైతే వైట్ ఉందో, వైట్ కలర్ ఉన్న చోట భారీ వర్షం అన్నమాట. ఇప్పుడు భారీ వర్షం నిర్మల్లో పడుతుంది, నిజామాబాద్లో పడుతుంది, కామారెడ్డిలో కొంత ప్రాంతాల్లో పడుతుంది, జగిత్యాల జిల్లాలో కూడా కొంత ప్రాంతాల్లో పడుతుంది, సిరిసిల్లలో, కరీంనగర్లో కూడా కొంత వర్షం పడుతుంది. ఈ రాత్రి వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. ఆల్రెడీ ఫ్లడ్ వస్తుంది ప్లస్ వర్షం పడుతుంది కాబట్టి అక్కడ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా దీనివల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫుల్గా నిండిపోయే అవకాశం ఉంది. నిజానికి ఇప్పుడు ఈ మిడ్ మానేరుకు వాటర్ వస్తే గనక కొంత లాభం, కాళేశ్వరంకు సంబంధించి పంపు లేకుండానే, కరెంటు ఖర్చు లేకుండానే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక నిజానికి ఈ మిడ్ మానేరు కనుక ఇట్లా వాటర్ రాకపోతే ఏం చేయాల్సి ఉండే అంటే, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది కదా ఇక్కడ, నిజానికి ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఇవన్నీ ఎత్తే ఎల్లంపల్లిలో పోయాలి.
కాకపోతే మేడిగడ్డ దగ్గర పాడైపోయింది కాబట్టి ఎల్లంపల్లికి వస్తున్న వాటర్ని ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి మొన్నటి వరకు ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్మానేరుకు మొన్నటి వరకు ఎత్తిపోశారు. కానీ మిడ్మానేరుకు ఎత్తిపోస్తుండగానే ఎస్ఆర్ఎస్పి నిండింది. ఎస్ఆర్ఎస్పి నిండడంతో ఇక్కడ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే వరద కాలువ అంటారు దీన్ని. ఈ వరద కాలువ ద్వారా గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు. గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ. పైనుంచి నీళ్ళు వదిలితే కిందికి వస్తాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి ₹1 ఖర్చు లేకుండా మిడ్మానేరుకు నీళ్ళు వస్తాయి. మిడ్మానేరు కెపాసిటీ దాదాపు 26 టీఎంసీలు ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎస్పి నిండడం వల్ల మనకు జరిగిన లాభం ఏంటంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా మిడ్మానేరుకు వాటర్ వచ్చాయి. 25 టీఎంసీలు అయితే దాదాపు 17-18 టీఎంసీలు మిడ్మానేరులో ఉన్నాయి. అయితే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు రావాలంటే ఎత్తిపోయాలి. ఎందుకంటే ఎల్లంపల్లి 148 మీటర్ల దగ్గర ఉంటే మిడ్మానేరు దాదాపు 318 మీటర్లు ఉంటుంది. అంటే 190 మీటర్లు ఎత్తిపోయాల్సి ఉంటుంది. నీరు పల్ల మెరుగు అంటారు, అంటే నీరు ఎప్పుడు కూడా కిందికి వస్తుంది. అదే మీరు ఎస్ఆర్ఎస్పి చూడండి, ఎస్ఆర్ఎస్పి ఎఫ్ఆర్ఎల్ 332 ఉంది, మిడ్మానేర్ 318 మీటర్ల దగ్గర ఉంది. కాబట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ వదిలితే డౌన్ స్ట్రీమ్ కాబట్టి కింద కాబట్టి ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది ఒకటి కట్టారు, వరద కాలువ అని కట్టారు. ఈ వరద కాలువ ద్వారా అంటే వరద వచ్చినప్పుడు యూజ్ చేసుకునే కాలువ కాబట్టి వరద కాలువ అంటారు. సో ఈ వరద కాలువ ద్వారా ఆల్రెడీ మిడ్మానేరుకు నీళ్లు వదులుతున్నారు. అయితే ఇప్పుడు 20 టీఎంసీల్లో ఆల్రెడీ 18 నుంచి 20 టీఎంసీలు మిడ్మానేరులో ఉన్నాయి. ఉండగానే దీనిపైన మిడ్మానేరు పైన అప్పర్ మానేరు ప్రాజెక్టు ఉంది, 2 టీఎంసీల ప్రాజెక్టు. ఇప్పుడు ఈ అప్పర్ మానేరుకు వరద ఫస్ట్ రాబోతుంది కామారెడ్డి జిల్లా నుంచి. ఈ అప్పర్ మానేరు ద్వారా మిడ్మానేరుకు వస్తుంది. సో మిడ్మానేరుకు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ వస్తాయి, ఎందుకంటే 20,000 క్యూసెక్కులు వదలొచ్చు. ప్లస్ ఈ కామారెడ్డిలో పడ్డ వర్షం కూడా మిడ్మానేరుకు వచ్చే అవకాశం. మిడ్మానేరు నుంచి అప్పుడు ఎత్తిపోసి అనంతగిరి తర్వాత ఇమామాబాద్ ఈ 2 చోట్ల ఎత్తిపోసిన తర్వాత కొమరవెల్లి మల్లన్న సాగర్, ఇది కేసీఆర్ నియోజకవర్గంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటుంది. గజ్వేలు, దుబ్బాక, సిద్దిపేట, ఇది 50 టీఎంసీల ప్రాజెక్ట్. ఇక్కడ 557 ఎఫ్ఆర్ఎల్లో ఉంటుంది. అంటే అత్యంత ఎత్తున తెలంగాణలో అత్యంత ఎత్తున ఉండేది సింగూర్ రిజర్వాయర్ 523 అడుగుల 523 ఎఫ్ఆర్ఎల్లో ఉంటుంది. ఇది దానికంటే కూడా అత్యంత ఎత్తులో మల్లన్న సాగర్ 557. సో ఇప్పుడు మిడ్మానేర్ నుంచి జనరల్గా మల్లన్న సాగర్కి ఎత్తిపోస్తారు. ఆ తర్వాత కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, బస్వాపూర్ ఇవన్నీ చోట్ల కూడా ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. కొండపోచమ్మ సాగర్ అంటే కేసీఆర్ సంబంధించిన వ్యవసాయ క్షేత్రం, ఫామ్ హౌస్ ఉండే ప్రాంతం. ఇది అత్యంత ఎత్తున ఉంటుంది. ఇది 590 ఎఫ్ఆర్ఎల్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మిడ్మానేర్ నుంచి ఎత్తిపోస్తే మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ కొండపోచమ్మ సాగర్ కూడా ఇక్కడ ఎత్తేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 590 ఎఫ్ఆర్ఎల్ నుంచి కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోచారం గండి పెరిగిందంటున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలర్ట్ కూడా చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒకసారి ఆ విజువల్ మనం చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉందని వీళ్ళు చెప్పారు. విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ వీళ్ళు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకే వస్తుంది. కామారెడ్డి, మెదక్ జిల్లాలో మాత్రమే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. సో అరవింద్ కుమార్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వర్షాలు కురిసే జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించారు. ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా జెన్కో ఎండి హరీష్ను జెన్కో ఎండిని ఇమీడియట్గా బయలుదేరి మెదక్ జిల్లాకు వెళ్ళమని చెప్పారు. పోలీసులు, ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా పాల్గొని ఇప్పుడు జెన్కో ఎండి హరీష్ను ప్రత్యేక అధికారిగా మెదక్ జిల్లాకు పంపించారు. ఏదైనా ప్రాజెక్టు చెరువులు మత్తడి పోస్తే జాగ్రత్తలు పట్టాలి. సచివాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పుడు మెదక్కు, సిరిసిల్ల, కామారెడ్డి ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మిడ్మానేరుకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఖచ్చితంగా భారీ ఎత్తున వరద ఉంటుంది. ఆ పోచారం ప్రాజెక్టు డేంజర్లో పడ్డ పరిస్థితి. రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్
మల్లన్న సాగర్ అయితే 50 టీఎంసీ రిజర్వాయర్, ఎంత తీసుకున్నా వాటర్ తీసుకుంటుంది, కానీ దాని డైరెక్ట్గా క్యాచ్మెంట్ ఏరియా కంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ అయితే. ఒకటి మాత్రం ఈ వర్షాల వల్ల ఒక లాభం చేకూరింది ఏంటంటే, మనకు కరెంటు సంబంధించి అంటే కాళేశ్వరంకు సంబంధించిన పంపులు వినియోగించకుండానే ప్రాజెక్టులన్నీ కూడా నిండే పరిస్థితి వచ్చింది. ఎస్పెషల్లీ అంటే మల్లన్న సాగర్ దగ్గర ఎత్తిపోయాలి, బట్ మిగతా విషయాలైతే ఇప్పుడు కాళేశ్వరం డ్యాంలో నేను చెప్పిన ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ నిండిన పరిస్థితి మనకు దీని ద్వారా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక విధంగా చెప్పాలంటే అలర్ట్గా ఉండాలి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ మెదక్, కామారెడ్డి ఈ వర్షం అంతా కూడా మనం చూస్తే కనుక సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. ఇప్పుడు కామారెడ్డిలో పడుతున్న వర్షం క్రమక్రమంగా కొంత మనకు డార్క్ బ్లూ అయింది, అంటే ముసురు వర్షం లాగా అయింది. భారీ వర్షం నుంచి కొంచెం పడుతుంది వర్షం, కొంత రెస్పైట్ ఇస్తుంది. సిరిసిల్ల జిల్లాలో మనకు వర్షం కనిపిస్తుంది, నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఈ నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో వర్షం పడితే కూడా, నిజామాబాద్ జిల్లాలో వర్షం పడితే మళ్ళీ ఎస్ఆర్ఎస్పి, బట్ ఎస్ఆర్ఎస్పి